వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. జిల్లా అధ్యక్షునిగా ఉన్న తనకు జగన్ను కలిసే అవకాశం కల్పించాలంటూ వైసీపీ పెద్దలను వేడుకున్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తాడికొండ సమన్వయకర్తగా తనను సంప్రదించకుండానే ప్రకటించారని, పార్టీ ఆదేశాలు ధిక్కరించకుండా నియోజకవర్గంలోకి వెళ్తానన్నారు డొక్కా. వారం రోజులకే సర్వేలు తనకి వ్యతిరేకంగా ఉన్నాయని ఆగిపోమ్మన్నారని తెలిపారు. మళ్లీ కొద్ది రోజులకే తాడికొండ నుంచి తననే పోటీ చేయాలని సీఎం జగన్ సహా తాడేపల్లి పెద్దలు స్వయంగా తనతో చెప్పారని వెల్లడించారు. తీరా సుచరితను తాడికొండ ఇన్ఛార్జిగా నియమించారని వాపోయారు డొక్కా. ఎవరైనా జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందే కానీ ఒక్కసారి సీఎంను చూసే అవకాశం తనకు కల్పించాలంటూ వేడుకున్నారు మాణిక్య వరప్రసాద్. డొక్కా వ్యాఖ్యలతో పార్టీ నేతలంతా అవాక్కయ్యారు. నువ్వు కట్టేసి చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండకు నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నేను మొదట్లోనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను, ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన కర్తవ్యం. జగన్మోహన్ గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు, నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం, సుచరిత గారి కోసం పనిచేస్తాం. కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే, రాజశేఖర్ గారు ఉన్నారు, అయోధ్యరామరెడ్డి గారు ఉన్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. నాకేం లేదు, ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ